హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్. ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కాకరకాయని ఎక్కువ తినడానికి ఇష్టపడరు కదండి. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. కొంచెం కూడా చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము. 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్, 5 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, 4 వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, సగం ముక్క ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేయించినవండి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు ఇలా వేగనివి. మీరు కావాలి అంటే 2 టేబుల్ స్పూన్ పచ్చివే తీసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్టీకి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర. ఇక్కడ నేను 1/2 కేజీ కాకరకాయని ఇలా రౌండ్ పీసెస్లా కట్ చేసి తీసుకున్నానండి. ఇందులోనే ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక 5 అవర్స్ పక్కన పెట్టేశాను. మీరు కావాలంటే నైట్ టైంలో అయినా ఉప్పు వేసి పక్కన పెట్టొచ్చు. కాకరకాయలో ఉప్పు వేసి పక్కన పెట్టడం వల్ల కాకరకాయ చేదు ఉండదండి. ఉప్పు చేదుని తినేస్తుంది కాబట్టి ఎక్కువ చేదు అనేది ఉండదు. ఇందులో మనం ఉప్పు వేసాం కాబట్టి ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను, వెల్లుల్లిని కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. వెల్లుల్లి, పల్లీలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మినపప్పు వేసి కలుపుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకుందాం. పచ్చిమిర్చి వేగాక ఇందులో ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టిన పౌడర్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ. ఈ విధంగా ఒకసారి పిల్లలకి చేసి పెట్టారు అంటే ఎంతో ఇష్టంగా తింటారు. అసలు చేదు అనేదే ఉండదండి. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. నేను చేసే ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూసే ఛాన్స్ ఉంటుంది. పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ కాకరకాయ ఫ్రై మీరు ట్రై చేశారా? అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.